గుడ్. నిన్ను అవమానించే టైం వేస్ట్ చేయను. నాతో చేతులు కలిపిన వాళ్ళని నేను గౌరవిస్తాను. నువ్వు నన్ను గట్టిగా కొట్టావు. చాలా నొప్పి. అందరికీ తెలుసు. ఇప్పుడు నాకు ఇంటర్నల్ హెమరేజ్. వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రమాదం. అర్థమైందా? డోంట్ వరీ. మెల్లిగా నీ అంతరాత్మకు అలవాటు అయ్యే వరకు నిన్ను ఇబ్బంది పెట్టను. అందుకే నీకు ఇవాళ సెలవు. నీకు ఫ్లూ జ్వరం, మెడికల్ లీవ్. నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాదే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇంకెవ్వడు వద్దు. అన్నట్టు మా వాళ్ళిద్దరూ మీ ఇంటికి గెస్టుల్లా వస్తారు. సురేందర్, మాలా వాళ్ళిద్దరూ మీ ఇంట్లో ఉండి ఏ పొరపాటు జరగకుండా నిన్ను, నీ కుటుంబాన్ని చూసుకుంటారు. వెళ్ళు. ఎస్ సార్, ఇంటర్నల్ హెమరేజ్ లా ఉంది. అవును సార్, రక్తం కూడా కక్కున్నాడు సార్. ఆయన స్పృహలో లేడు సార్. అవును సార్, డీసీపీ ఆదినారాయణ గారే ఇంట్రాగేట్ చేశారు సార్. ఇప్పుడు హాస్పిటల్కి అదే తమన్ని. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది సార్, జాగ్రత్తగా ఉంటాను సార్. 6 కమాండోలు తీసుకెళ్తాను సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఏంటి? ఎవరో విఐపి వెళ్తున్నట్టున్నారు. నేను చూడొచ్చా? గొడవ చేయకూడదు. నాన్నగారు నిద్రపోతున్నారు. ఒంట్లో బాలేదు కదా? నాకు బాగలేదు. అవును కదా, అందుకే బుద్ధిగా పడుకోవాలి. పడుకో.